ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీలో చేరికలు ఊపందుకున్నాయి. విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పొరేటర్లు, జనసేన నాయకులు తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. మాజీ కార్పొరేటర్లు గంజూరు మహేష్, నందెపు జగదీష్, మాజీ కోఆప్షన్ మెంబర్ కొక్కిలిగడ్డ దేవమణి, టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కోసూరు సుబ్రహ్మణ్యం, మాజీ డివిజన్ అధ్యక్షుడు గోరంట్ల శ్రీనివాసరావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బత్తిన రాము వైఎస్ఆర్సీపీలో చేరారు. ఏపీ సీఎం జగన్ బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత చూసి తాను వైఎస్ జగన్కు అభిమానిగా మారానన్నారు ఏలూరు టీడీపీ అసంతృప్త నేత గోపాల్ యాదవ్. తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు గోపాల్ యాదవ్. మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉంటాయి. 5 రిజర్వ్గా ఉన్నాయి, 1 ఎస్టీకి ఉంటాయి, 4 ఎస్సీలకు ఉన్నాయి, మిగిలిన 20 ఓపెన్లో ఉంటాయి. దాంట్లో 12 స్థానాలు బీసీలు ఇచ్చారంటే మీరందరూ తెలుసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా నా ఎస్సీ నా బీసీ అంటే నాకు అర్థం కాలే దాని మీనింగ్ ఏంటో. ఆయన ఎప్పుడు కూడా మాట్లాడటం కాదు, చేతల్లో కూడా నేను చూపిస్తానని చెప్పేసి ఇప్పుడు మీకు మనకి విడుదల చేసినటువంటి ఎంపీ స్థానాలు మీరు చూస్తే మీరు గమనించవచ్చు. వైఎస్ఆర్సీపీలోకి బీసీ సామాజిక వర్గ నేత గోపాల్ యాదవ్ చేరికను దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి స్వాగతించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ మోసం చేస్తే నా రాజకీయ భవిష్యత్తు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే నాకు న్యాయం చేయగలుగుతారు, యువతరాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, ఎన్ఆర్ఐలు ముందుకు తీసుకెళ్తారు, చదువుకున్న వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉండాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు గోపాల్ యాదవ్ గారు మా పార్టీలోకి రావటం వారిని ఆహ్వానిస్తాం. అదేవిధంగా ఈరోజు నాతో పాటుగా మా ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మా తమ్ముడు సునీల్ కుమార్ యాదవ్ కూడా, నా కార్మూర్ నాగేశ్వరరావు గారు అందరం కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు వారి సమక్షంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించడం జరిగింది. బీసీలకు పెద్దపీట వేస్తున్నది వైఎస్ జగన్ మాత్రమేనని వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ అసంతృప్త నేత మస్తాన్ యాదవ్ అన్నారు. చంద్రబాబు చేసే సర్వీలన్నే ఉత్తుత్తివేనన్నారు. డబ్బు మూటలు ఉన్నవారికే టీడీపీలో సీట్ ఇచ్చారని ఆరోపించారు. ఇవాళ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు మస్తాన్ యాదవ్. ఈరోజు రియల్గా బీసీలకి పెద్దపీట వేసిన వైఎస్ఆర్సీపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నన్ను ప్రత్యేకంగా గుర్తించుకొని నువ్వు ముందు నా దగ్గరికి రా, నేను మాట్లాడాలి అంటే అన్నమాట కాదనుకుంటా వస్తే అసలు నువ్వు నా డాక్టర్ అయ్యుండి నువ్వు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు, నేను తోడుగా ఉంటాను, నీకేం భయం లేదు, నేనున్నానని ఈరోజు భరోసా ఇచ్చి అండగా నేను ఎప్పుడు ఉంటానన్నాను. ఆ రోజు నీకు చెప్పాను, నీకు ఏ కష్టం వచ్చినా నీ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వాలని నేను చెప్పాను. నువ్వు దాన్ని మర్చిపోయినట్టున్నావు. ఈరోజు నువ్వు రావటం నాకు ఆనందంగా ఉందని నాకు జగనన్న అండగా ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఈ అండతోనే వెంకటగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నేను చేయగలిగిన సేవ తప్పకుండా చేసుకుంటూ మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవటం తక్షణ కర్తవ్యంగా ముందుకు సాగుతూ మళ్లీ జగనే సీఎం అని ప్రజలంతా నమ్ముతున్నారన్నారు జనసేన పార్టీ అసంతృప్త నేత మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి. తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో ఆమె వైఎస్ఆర్సీపీలో చేరారు. జనసేన పనికిమాలిన పార్టీ అని, అందులో ఉన్న వారంతా టీడీపీ కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు లక్ష్మీ శివకుమారి. నాకు దగా చేసినటువంటి జనసేన పార్టీ నుంచి వీడి ఈరోజు నా పుట్టిల్లు, నిజంగా వైఎస్ఆర్సీపీ అంటే నా పుట్టిల్లే. ఎందుకంటే జగనన్న మరి మాకు తోబుట్టువుగానే, నాకేనే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ పాలిట పెన్నిది. క్యాస్ట్ కాదు, అన్ని కులాల్లోనూ పేదవారు ఉన్నారు. అందరికీ కూడా ఆయన అండగా దండగా కొండగా ఈరోజు అన్ని కుటుంబాలతో కూడా ఆయన నడుస్తున్నటువంటి పరిస్థితి. అన్ని కుటుంబాల్లో అవసరాలు తీర్చి వారికి కావలసినటువంటి విద్య, వైద్యం, మరి అన్ని విషయాల్లో కూడా మరి ఈరోజు ప్రజలకు అండాదండలుగా ఉండి 5 సంవత్సరాల పరిపాలన, గొప్ప పరిపాలన ఇచ్చినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన్ని విడిచిపెట్టి నేను ఎందుకు అసలు ఈ పార్టీలోకి వచ్చానని నన్ను నేను మరి ప్రశ్నించుకొని, నన్ను నేను అర్థం చేసుకొని, నేను పశ్చాత్తాపడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో నేను కండువా వేయించుకోవడం జరిగింది.